స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అందరు సాటిస్ఫై. ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది కాదన్న. వెంకటేష్ మహా గారు కమల్ హాసన్ తో పోల్చారు సత్యదేవ్ గారు. అవన్నీ పక్కన పెడదాం అన్న. సత్యదేవ్లో చూస్తే బాగుంటుంది. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా బాగానే ఉంటాయి. అతని యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఎరగ తీయాల్సి అంతే. కానీ ఏంటంటే సినిమా చూస్తున్న సేపు ఆ రొమాంటిక్ లేదని కొద్ది మనసులో బాధ అనమాట. ఆ స్టోరీ ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ కదా అంతా పోద్దా. ఫైటింగ్లు, రొమాన్స్లు, సాంగ్స్ కూడా ఒక 4-5 ఉంటాయి. ఇంకా మొత్తం స్టోరీయే పోయింది అంతా. పోతా ఉంది లాస్ట్లో సత్యదేవన్న చచ్చిపోయాడు. బాధ వచ్చేదానా, ఏడుపు వచ్చేసిందనా. కానీ సినిమా చూస్తున్న సేపు చూద్దాం అంతే. జనాలు డిసైడ్ చేస్తారా? నేను ఒక్కడిని చెప్పినది మాత్రం అయిపోతుంది. జనం రావాలా. ఆ సినిమాకి వచ్చే డబ్బులు కానీ, ఆ సినిమా హిట్ అవుతుందో జనాలే డిసైడ్ చేస్తారు. చూద్దాం సినిమా ఎలా ఉండబోద్దో ఏందో చూద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా సత్యదేవన్నకి ఈ ప్రపంచంలో అన్ని రికార్డులు ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఒక 10,000 కోట్ల పైనే కలెక్షన్ రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకోమని మరి చెప్తున్నా. దేవుడా ఈ సినిమాకి 10,000 కోట్లు రావాలా. సత్యదేవన్కి చెయ్యి. 10,000 అది 50,000 కదా. అది అంటే నీకు గుర్తులేదు అన్నమాట. అదే చూడు, క్వశ్చన్ అడిగే క్లారిటీ లేదు. నేను దాన్ని చెప్పింది ఎంత? 50,000 కోట్లు. దీనికి ఎంత? 10,000 కోట్లు. ప్రతి సినిమా ఆడాలన్నదే నా బాధ. తెలుగు సినిమా బాగుపడాలన్నదే నా బాధ. తెలుగు సినిమా బతకాలి, తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా పోవాలన్నదే నా బాధ. అది కూడా తప్పేనా? దయచేసి సినిమాని థియేటర్కు చూడండి. అందులో రాబోదురు అసలు ఆయన రేంజ్కి ఇది కాదండి. ఒక మెగాస్టార్తో చిరంజీవి గారితో నటించినప్పుడు ఆయన ఏమో ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా నాకు కరెక్ట్ కాదండి. అసలు ఈ సినిమా కూడా ఏదో ఒక ప్యాలెస్లో తీసినట్టు తీశారు. ఫస్ట్ 20 మినిట్స్ అయితే అది ఏదో చూపిద్దామని ప్రయత్నం చేశారు. కానీ అసలు డైరెక్టర్ గారు ఆ థాట్ ఏంటో నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ గారు కమల్ హాసన్ తో పోల్చారు సత్యదేవ్ని. ఏంటి సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు, కానీ సినిమా స్టోరీలో దమ్ము లేదండి. ఏం నచ్చలేదు? అసలు నచ్చలేదండి సినిమా. నాకు టూ మచ్ డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చాను. నిజమే, ఆయన అందుకనే వచ్చాం. ఇప్పుడు సత్యదేవ్ గారు 7 గెటప్లు వేసాను అన్నారు. 7 గెటప్లు వేసారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనీ పెట్టి వచ్చాను. ఇక్కడ నేను మనీ పెట్టి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. నేను ఆన్లైన్ చేసుకుని వచ్చాను. చూపించమంటే టికెట్ నాట్ వర్త్ అండి. ఏమనిపించింది స్టోరీ చూసాక? చాలా డిసప్పాయింటెడ్ అండి. బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేక ఉంది. మధ్యలో హీరోయిన్ వచ్చాక కొంచెం సినిమా లెగిస్తుంది. ఆవిడ యాక్టింగ్ బాగా, హీరోయిన్ లెగక ఆవిడ యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది. మిగతాదంతా ఆయన యాక్టింగ్ బాగానే చేశారండి. యాక్టింగ్ అంటే ఒక రకమైన యాక్టింగ్. అనుమానం ఉన్నోడు అర్థమైందండి. చూపించే విధంగా చూపించాలి. అక్కడ తలపోటు వచ్చింది. కంచరపాలెం స్టోరీ బాగుంటుందండి. చూశాను నేను. సత్యదేవ్ గారి ప్రాంతాన్ని ఈ సినిమా చూడడానికి మేము ఎంతో దూరం నుంచి వచ్చాము. మేము ఇక్కడేమో హైదరాబాద్ నుండి వచ్చి రాలే. మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఇది డైరెక్టర్ మిస్టేక్ అండి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఏంటి సినిమాలో చెప్పకూడదండి. మళ్ళీ మన సినిమాని తప్పట్టి ఉంటాయి అందరూ. మరి నేను ఒకటే ఆలోచిస్తున్నాను కొంచెం గట్టిగా చెప్పడానికి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేసి ఉంటారు. వాళ్ళ కోసం చెప్పి నేను ఆలోచిస్తున్నాను. లేకపోతే ఇంకా మనం బ్యాడ్గా చెప్పొచ్చు, కానీ అది తప్పది. ఎందుకంటే నా ఒక్కడి మీద ఎవరైనా డిపెండ్ అయ్యి సినిమా చూసారు ఇంకా వాళ్ళు బాధపడతారు. సినిమా అయితే ఏంటంటే సత్యదేవ్ గారు రేంజ్ లేదండి. డైరెక్టర్ గారు మరి టేకింగ్లో ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే ఆయన అనుకున్న విధంగా సినిమా రాలేదు. సినిమా కూడా జస్ట్ సాంగ్స్ ఏమి ఉన్నాయి కానీ అవి ఎందుకు పెట్టాడో అర్థం కాదండి. ఒక టిపికల్గా అనిపించింది. అసలు ఈ సినిమాకి దీనికి స్టోరీకి హీరోకి ఏది సంబంధం లేదు అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఒక మహారాజు కొడుకు పుడతాడు. ఆ కొడుకు అతనికి పుట్టలేదని అనుమానంతో సచ్చేదాకా చూస్తూ ఉంటాడు. సో ఆ కొడుకు అతని కొడుకా కాదా అన్నది సినిమా కదా. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటే బాగుంది. ఆ ట్విస్ట్ కోసం 3 గంటల సేపు కూర్చోబెట్టాడు. సో సీరియల్కి ఎక్కువ, సినిమాకి తక్కువ. దండం పెట్టేస్తా దయచేసి. నాకు నరకం చూపించాడు 3 గంటలు. సో మెంటల్ వచ్చేసింది. నేను సత్యదేవ్ గారి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది కదా అని ఇలా. సో నాకు 4 మూల నరకం చూపించాడు. ఒక మంచి డిజాస్టర్ ఇచ్చాడు. సో ఈ డిజాస్టర్ లేవు, ఫైట్స్ లేవు. మన ఇది 80s 70s రోడ్డు మీద తెరకట్టి డ్రామాలు ఎత్తారు చూసావా?
సేమ్ డ్రామా నాకు 3 గంటల లోపల చూపించాడు. సో మీరు ఇచ్చే రేటింగ్ ఎంత బ్రో దీనికి? నేను 5కి 0 ఇస్తా, పెద్ద 0 ఇస్తా. మరి అంత ఘోరం ఉందా? నరకం చూపించాడు. సో నేను ఎంతకు మించి ఏం చెప్పలేను. వరస్ట్ సినిమా రీసెంట్ టైంలో నేను చూసిన సినిమాలో. పెద్ద బొక్క. స్టోరీ ఏం లేదంటారా? ఏం లేదు, వరస్ట్. అదే నేను అదే మన నాగార్జున గారు ఏమన్నారంటే సత్యదేవి గారి గురించి, తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడురా అని అన్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్గా సినిమా పరంగా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి మంచి ఫ్లాప్ మూవీ అయితే ఇది అందరికీ అర్థమయ్యే మూవీ కాన్సెప్ట్ అయితే కాదు. ఇది ఒక ఎప్పుడు వచ్చే రొటీన్ కమర్షియల్ ఎలివేషన్స్ ఫైట్స్ మూవీ అయితే కాదు. ఇది ఒక డిఫరెంట్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక స్టోరీ బేస్డ్ మూవీ. ఇది ఒక మైండ్ గేమ్, ఒక పేషెంట్ అని. బట్ కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి అర్థం కాదు పేషెంట్ వాడా మనమా అనేది. బట్ మ్యూజిక్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అరే కొత్త రకమైన సినిమా చూస్తున్నాము, ఎప్పుడు రొటీన్ సినిమా చూస్తున్నాడు అని అయితే అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చే సోల్ ఆఫ్ ద మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ 20 minutes వచ్చేటప్పుడు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని. అసలు కేర్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా అయితే సర్ప్రైజ్ అవుతారు క్లైమాక్స్లో, ఇందులో కూడా అలాగే సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ విషయంలో హైలైట్ ఉంటాయి. బట్ ఇదైతే ఒక పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్ అయితే పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా చేంజ్ చేయడం వల్ల కూర్చోబెట్టాలనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రిప్పింగ్ రావడం వల్ల కూర్చొని, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అర్థం కాదు పేషెంట్ వాడా సైకలాజికల్ లేక మనమా అనిపిస్తుంది. బట్ కాకపోతే కొన్ని తీసుకున్న థీమ్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ సినిమా కంటే ఎక్కువ మాట్లాడుకునేది ఏమైనా ఉంటే సత్యదేవ్ యాక్టింగ్. ఏ యాక్టర్ అయినా ఒక్కోసారి 2 సార్లు ప్రూవ్ చేసుకుంటాను. సత్యదేవ్ ప్రతి సినిమా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాను. నువ్వు ఇంతకంటే బాగా చేయమనుకున్నాను, ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్లు చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. అంటే ఇప్పుడు ఆ కమల్ హాసన్ ఈజ్ ఎ లెజెండ్. ఆ టైమ్ ఆఫ్లో ఆయన లెజెండ్. ఇప్పుడు కంపారిజన్ పక్కన జనరేషన్ మారే కొద్దీ ఎవరో కొత్త కమల్ హాసన్ కానీ ఎవరో కూడా వస్తారు. ఆ స్థాయి రాకపోవచ్చు, దాదాపు వెళ్ళొచ్చు. కొన్ని సినిమాలు వస్తే దాటొచ్చు కూడా, అవేం చెప్పలేం. ఇదైతే దాదాపు స్థాయికి వెళ్ళినట్టు ఆయన యాక్టింగ్కి అయితే. ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, 4-5-6 క్యారెక్టర్లు ఉన్నాయి, దాంతో నడిపింగ్ చేస్తారు. అది సర్ప్రైజ్ అయ్యాను నేను, బాగానే అనిపించింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడకుండా వచ్చాను. సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నానని ట్రైలర్ చూడకుండా వచ్చాను. సో సినిమా వెంకటేష్ గారు మహా క్యారెక్టర్ అయితే సరదాగా వచ్చింది. ఆయన వచ్చిన కాసేపు మాత్రం చాలా బాగానే అనిపించింది. బట్ మిగతా కొన్ని క్యారెక్టర్స్ కూడా, ఆ పనమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హీరో తర్వాత నాకు నచ్చిన అచ్చమ్మ, హీరో క్యారెక్టర్ తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదంటే అచ్చమ్మ క్యారెక్టర్. తన నడిచే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు కంగారు పడే ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు ఇందులో స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా. ఓవరాల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. ఇదే సినిమా కనుక మన మలయాళం వస్తే చూస్తారు, లేకపోతే హాలీవుడ్ వెళ్తే క్రిస్టోఫర్ నోలాన్ కాన్సెప్ట్ అంటారు. నాకైతే క్రిస్టోఫర్ నోలాన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే అనిపించింది. బట్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా పేషెన్స్ ఉండాలి, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను 3 పెర్ఫార్మెన్స్ వాస్ పీక్స్. నాకు పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వాస్ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ పీక్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, సంచారి సాంగ్ చాలా బాగుంది. అంటే మామూలుగా నాకు టీవీలో వింటున్నప్పుడు అంత ఎక్కలేదు, బట్ విజువల్గా ఇట్ వాస్ రియల్లీ గుడ్. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ వాస్ క్యూట్. బట్ ఆమె పాత్ర తక్కువ ఉంది, కంప్లీట్గా ఒక రూమ్కే ఉండేయడం. అండ్ వెంకటేష్ మహా గారు ఆయన కూడా ఒక చిన్న పీక్ పాత్ర చేశారు, ఆయనది కూడా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే మనకు కొత్తగా ఉంటుందని చెప్పి మన కొత్తదనానికి అలవాటు చేసేటప్పటికి రొటీన్ అనిపించింది. నాకు కొత్తదనం ఏమీ అనిపించలేదు. కనిపించారు అంటే ఆ వర్షన్స్ ఉన్నాయి, కానీ ఆ వర్షన్స్ సాటిస్ఫైడ్ కదా. పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ పీక్ క్లైమాక్స్ తప్ప మిగతా సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. కోర్ ఎలిమెంట్ అని చెప్పుకునే ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. స్క్రీన్ ప్లే బాగుంది అంతే, అంతవరకే. బట్ 1 time వాచబుల్ అని చెప్తా, మళ్ళీ రిపీట్ మోడ్లో చూసే సినిమా అయితే కాదు. కమల్ హాసన్ గారితో పోల్చారు అనేది నాకు అది ఓకే అన్న, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా మనం. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలంటే కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు, సో ఈయన కూడా అదే కోవలోకి వస్తారు. అంటే సత్యదేవ్ విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్. సో ఆ వాళ్ళతో కంపేర్ చేసే స్టేజ్ అయింది.
ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ నాకు ట్రైలర్లోనే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో ఇంకెలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఆయన పెర్ఫార్మెన్స్ సాటిస్ఫైడ్, అవుట్ అండ్ అవుట్ సాటిస్ఫైడ్ ఆయన పెర్ఫార్మెన్స్కి. బట్ ఫస్ట్ ఆఫ్ వాజ్ బిట్ ల్యాగ్ ఎందుకు అంత స్ట్రెచ్ చేశారు అనేది. అండ్ సెకండ్ హాఫ్ కన్విన్సింగ్ ఉంది, క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా 5 out of 10 ఇస్తారు. 5 out of పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అండ్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసుకుని 2, 5కి 2. తెలుగు వాడు తీసింది కాబట్టి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి, ఇలాంటి మంచి ఫిలిం తీసారని. ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. రావు బహదూర్ క్యారెక్టర్ వాళ్ళ సెకండ్ బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చూసి వెళ్ళిపోకండి, ఎందుకంటే ఓవరాల్గా మూవీ చూస్తే చాలా మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టరు. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రము మనకు ఒక తెలుగువాడు కాబట్టి కమల్ హాసన్ గారి రేంజ్కి వెళ్ళిపోయినట్టే ఈ మూవీతోటి. మూవీ అయితే చాలా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసి మెయిన్ థింగ్ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అని చెప్పేసి అంటారు, చాలా మంది అంటారు, కానీ నాకైతే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది. సీజీ వర్క్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, డైరెక్టర్ గారు ఏదైతే పాయింట్ ఇవ్వాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ప్రతి ఒక్క లైఫ్లో కనెక్ట్ అయ్యే మెసేజ్ అది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ రావు బహదూర్. రేటింగ్ ఏమి అన్న, నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసిన. 5కి 3.5 ఇస్తాను. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మన తెలుగు అయినందుకు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్స్. ఫస్ట్ హాఫ్ ఏందో సినిమా ఇట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో బాబు క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా కనెక్ట్ చేసుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ మూవీ.